ఓకే వాళ్ళ దగ్గర సార్ బాగా సార్ అది పెడితే మంచిది కాపాడాను కదా. మీరే ఉన్నారు సార్, మీరేం ఆశిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇది ఓకే, స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాము సార్. చాలా ఒక 10,000 రూపాయలు కూడా కాపాడాలి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, గ్రౌండ్ తీసుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్ వస్తున్నారు, ఫైనాన్స్లో పెట్టాలి కదా, డైలీ ఫైనాన్స్ ఇప్పటికి దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 16వ తారీఖు 12 మంది చనిపోయినా ప్రభుత్వం ఇంట్రెస్ట్ స్పందించలేదు, పట్టించుకోవచ్చు. మాట్లాడుతున్నారు తీసుకెళ్ళారు సార్, కాంతారా గారు తీసుకెళ్ళారు ఉన్నాడు. కాంతారా ఈరోజు రమ్మన్నారు సార్. గట్టిగా మీ పక్షాన్ని మాట్లాడి మీకు న్యాయం చేసేదాకా కూడా మీకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమంటారంటే వాళ్ళ ఒక 3 బస్సు కూడా వస్తే వాళ్ళకి 2 లేదా మేము 3 బస్సు ఎక్స్ప్లెయిన్ చెప్పాలి. అదే రోడ్డు మీద పడిపోయామండి. మొత్తం మీద 2,000 ఆటోలు రోడ్డు మీద సర్వీస్ తిరిగే బండ్లు కూడా ఇబ్బంది అవుతుంది. చర్లగంటప్పుడు వెళ్ళే వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. వారానికి 2 ట్రిప్పులైనా పడేది సార్. ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లా. వారానికి 2 ట్రిప్పులైనా పడేది మాకు. అది శని ఆదివారాలే మాకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా మాకు ఫ్రీ బస్సు వల్ల. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోతుంది. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇష్టం ఉంటుంది. ఇక తప్పదు మా పరిస్థితి. 8వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ పని చేస్తారు.